తద్వారా సెక్రటరీ గారు స్టీరింగ్ కమిటీకి చేస్తారు. అలాగే కమిటీ మెంబర్స్ కూడా ప్రమాణ స్వీకారం ఉంటుందండి. ఇందులో ఇండియా గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులు రాజమహేంద్రవరం శ్రీ మార్కన్ భరతరామ్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి మరి ఎంతగానో ఇచ్చేసినటువంటి మాకు ప్రత్యేకమైన అభినందనలు, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మాజీ పార్లమెంట్ బొజ్జా రామకృష్ణ అనే నేను గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నందు ప్రెసిడెంట్ గా నా బాధ్యతలను యూనియన్ బైలా మరియు యూనియన్ నియమ నిబంధనలను కట్టుబడి ఉంటానని, నా కర్తవ్యం పట్ల భయం గాని పక్షపాతం గాని లేకుండా ఉంటానని, ఏ ఒక్కరిపైన రాగ ద్వేషాలు గాని బంధుప్రీతి గాని చూపకుండా ప్రతి ఒక్కరితో సోదర భావంతో మెలుగుతానని, నాకు ఇచ్చిన పదవి బాధ్యత పరిధిని దాటుకుంటా నడుచుకుంటూ యూనియన్ కీర్తిని పెంచుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నా. అనే నేను ఆసపు శ్రీనివాస్ అనే నేను గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నందు ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలను యూనియన్ బైలా ప్రకారం యూనియన్ నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని, నా కర్తవ్యం పట్ల భయము గాని పక్షపాతము లేకుండా ఉంటానని, ఏ ఒక్కరిపైన రాగద్వేషాలు గాని బంధుప్రీతి చూపకుండా ప్రతి ఒక్కరితో సోదర భావంతో మెలుగుతానని, నాకు ఇచ్చిన పదవిని బాధ్యత పరిధిని దాటకుండా నడుచుకుంటానని, యూనియన్ కీర్తిని పెంచుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మరి ఏమిస్తున్నారు ఈ 2 సంవత్సరాలు? ఇవన్నీ కూడా ఒక్కసారి శ్రామిక లోకం అంతా కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే మీ ఇంట్లో మీ భార్యలు, మీ ఇంట్లో మీ ఆడవారు, మీ ఇంట్లో మీ పిల్లలకి కూడా ఈ పథకాలు వచ్చేవే. ఎందుకంటే గతంలో జగనన్న ఉండేటప్పుడు చేయూత పథకం ఇచ్చేవారు 18,750 రూపాయలు సంవత్సరానికి. ఆసరా ఇచ్చేవారు, డ్వాక్రా రుణమాఫీ ఇచ్చేవారు. అందులో మీ ఇంట్లో ఆడవాళ్ళకి కూడా వచ్చి ఉండేది నాకు తెలిసి. మరి ఇవన్నీ కూడా కోల్పోతా ఉన్నారు.